వెల్కమ్ టు అవర్ ఛానల్ టాలీ రాడార్. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. దాంతో అందరూ కూడా ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పాలి, ఇండస్ట్రీ వర్గాల వాళ్ళు. ఎందుకని ఇన్నాళ్ళ తర్వాత ఆయన ఎప్పుడో సర్దార్ గబ్బర్ సింగ్ అనే సినిమాకి అప్పుడు ప్రమోషనల్ ఈవెంట్స్లో పాల్గొన్నారు. మళ్ళీ ఆయన ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఇప్పుడే. ఈ మధ్యకాలంలో ఆయన 4-5 సినిమాలు చేశారు. ఒక కాటమరాయుడు, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో, అంటే మొత్తం 5 సినిమాలు చేశారు ఆయన ఈ మధ్యలో. కానీ ఈ సినిమాల ఏ ఈవెంట్లో కూడా ఆయన మీడియాని అడ్రస్ చేస్తూ మాట్లాడలేదు. సో అట్లా ఆయన లేకుండానే, ప్రమోషనల్ ఈవెంట్స్ లేకుండానే ఆ సినిమాలు విడుదలయ్యాయి. కొన్ని బాగా ఆడాయి, కొన్ని సరిగా ఆడలేదు. సో ఇప్పుడు మరి హరిహర వీరమల్లు అనే సినిమా కోసం ఆయన ఎందుకు ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఒక రాష్ట్రానికి, హైదరాబాద్కి వచ్చి మరీ ప్రెస్ మీట్ పెట్టారు? ఇది చాలామందిని ఆశ్చర్యానికి గురి చేసింది, కొంతమందికి ప్రశ్నార్థకం కూడా అయింది. సో ఒక క్వశ్చన్ మార్క్ చాలామంది ముఖాల మీద కనిపించింది. సో దానికి ఆన్సర్ ఆయనే చెప్పేశారు ఆ ప్రెస్ మీట్లోనే. కేవలం నిర్మాత ఏఎం రత్నం కోసమే నేను ఈ ప్రెస్ మీట్ పెట్టాను అని చెప్పేసి ఆయన కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. ఎందుకని ఆయన ప్రమోషనల్ ఈవెంట్స్కి దూరంగా ఉంటారు? దానికి కూడా ఆయనే సమాధానం చెప్పారు. అంటే సినిమా ఈవెంట్లో ఎలా మాట్లాడాలి, దాని ఒక సినిమాని ఎలా ప్రమోట్ చేయాలో నాకు తెలియదు. ఏదైనా మాట్లాడితే ఎక్కువ మాట్లాడానా లేదా తక్కువ మాట్లాడానా, తక్కువ చేసి చెప్పానా అనేటువంటి అనుమానాలు ఉంటాయి. అందుగురించే నేను ప్రమోషనల్ ఈవెంట్స్లో నేను మాట్లాడను అని చెప్పేసి ఆయన అన్నారు. ఏదైనా చెప్పుకోవాలంటే సినిమా గురించి అంత చేశాం ఇంత చేశాం అని చెప్పుకోవాలంటే మీడియాతోటి నాకు ఎందుకో ఎబ్బెట్టుగా, ఇబ్బందిగా ఉంటుంది, అందుకే దూరంగా ఉంటాను అని కూడా ఆయన చెప్పారు. చాలామంది ఏమనుకుంటారు, ఆయనకి, పవన్ కళ్యాణ్కి ఆయనకి బాగా అహంకారం, అందు గురించే మీడియాకు ముందు రారు అని చెప్పేసి చాలామంది అనుకునే ఉంటారు. అది కూడా ఆయనే చెప్పారు. నేను పొగరుతోనో అహంకారంతోనో మీడియా ముందుకి రావట్లేదు, కేవలం దానివల్లే, ఎందుకంటే ఏం మాట్లాడాలో ఏం చెప్పాలో తెలియకే నేను మీడియా ముందుకు రాను అని చెప్పేసి చెప్పారు. ఒక సినిమా ప్రమోషన్ విషయంలో అంటే చాలామంది మనకి సినిమా వాళ్ళు తెలుసు, మనకి హిపోక్రసీతో మాట్లాడుతూ ఉంటారు. అంటే సినిమా ఎలా వచ్చినా, బాగున్నా బాగులేకపోయినా, చాలా గొప్ప సినిమా చేశాం, మేము నిజంగా చెప్తున్నాం, మీరు రేపు సినిమా చూశాక మీరే అంటారు అనేటువంటి మాట ప్రతి ఒక్కరూ చెప్తారు. అంటే ఖచ్చితంగా వాళ్ళకి తెలుసు. అలా చెప్పుకోకపోతే, అంటే సినిమా తీసిన వాళ్ళే తమ సినిమా బాగుందని చెప్పుకోకపోతే మరి ఎవరు చూస్తారు, జనాల్లోకి ఎలా వెళుతుంది? అందుగురించి ప్రతి వాళ్ళు కూడా, మేకర్స్ దగ్గర నుంచి ఆ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరూ కూడా సినిమా రిలీజ్కు ముందు చాలా గొప్పగా ఆ సినిమా గురించి చెప్పుకుంటారు. ఈవెన్ సినిమా విడుదలైన ఒక వారం రోజుల వరకు కూడా ఈ రకమైనటువంటి ప్రమోషన్ చేసుకుంటారు తమ సినిమాని. మరి వాళ్ళు కాకపోతే ఇంకెవరు చేస్తారు? కానీ ఆ సినిమా థియేటర్ నుంచి మాయమైపోయిన తర్వాత నుంచే ఒక్కొక్క విషయం, ఒక్కొక్క నిజం బయటకు రావటం మొదలవుతుంది. సో ఇది కామన్గా జరిగేటువంటి విషయమే. ఇది ఒక సినిమా రంగమే కాదు, ఏ రంగం చూసుకున్నా కానీ ఒకరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని వాడు తయారు చేశారంటే దానికి సంబంధించి ఖచ్చితంగా గొప్పగానే చెప్పుకుంటారు. సో కానీ తనకు మాత్రం అలా గొప్పలు చెప్పుకోవటం, తన సినిమా గురించి ఎక్కువ ఇష్టం ఉండదు. అందుగురించే తన సినిమా ఈవెంట్కి దూరంగా ఉంటాను, ప్రమోషనల్ ఈవెంట్కి దూరంగా ఉంటాను అని చెప్పేసి ఆయనే చెప్పారు, పవన్ కళ్యాణ్. సో అది పొగరు వల్ల లేకపోతే అహంకారం వల్ల కాదు అని కూడా ఆయన చెప్పారు. ఏం రత్నం అనే ఆయన సినిమాని ఒక క్రియేటివ్ ఎబిలిటీ ఎంత ఉంటుందో దాని పొటెన్షియాలిటీని దేశవ్యాప్తం చేసినటువంటి వ్యక్తి. తమిళ సినిమాలు, అనేక సినిమాలు ఆయన, మనకు తెలుసు ఏఎం రత్నం
డైరెక్టర్ శంకర్ కొలాబరేషన్లో వచ్చినటువంటి సినిమాలు ఎంత గొప్పగా ఆడాయో, దేశవ్యాప్తంగా ఎంత కీర్తి ప్రతిష్టలు సంపాదించాయో మనకు తెలుసు. సో అందుగురించే అలాగే కర్తవ్యం అనే సినిమా విజయశాంతి కథానాయికగా నటించింది. సో ఆ సినిమా నిర్మాతగా కూడా ఆయనకి ఎంతో పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. ఒకప్పుడు నిజానికి ఆయన విజయశాంతి గారి పర్సనల్ మేకప్ మ్యాన్గా కూడా పనిచేశాడు. అటువంటి వ్యక్తి తర్వాత కాలంలో సూర్య మూవీస్ అనేటువంటి ఒక సంస్థను స్థాపించి దాని అధినేతగా ఎన్నెన్నో గొప్ప సినిమాలు మీన్స్ గొప్ప కమర్షియల్ సినిమాలు నిర్మించి నిర్మాతగా ఒక అగ్రశ్రేణి నిర్మాతగా పేరు సంపాదించుకున్నారు. అందుగురించి ఆయన కోసమే ఈ సినిమాకి హరిహర వీరమల్లుకు సంబంధించి ఎలాంటి కష్టాలు సాధారణంగా ఏంటంటే తమ సినిమా గురించి గొప్పలు చెప్పుకుంటారు, కానీ పవన్ కళ్యాణ్ తన స్పీచ్లో ఏం చేశారు, హరిహర వీరమల్లు కోసం పడినటువంటి కష్టాలు చెప్పారు. 5 ఏళ్ల క్రితం ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు 2 కరోనాలను ఎదుర్కొంది ఈ సినిమా. ఆ తర్వాత క్రియేటివ్ సమస్యల వల్ల మళ్ళీ కొంత ఇబ్బందులు ఎదురయ్యాయి. అంటే క్రిష్ మొదట ఈ సినిమా దర్శకుడు. క్రిష్ని ఆయన మెచ్చుకుంటూనే ఆయన ఒక మంచి గొప్ప కథ రాసుకున్నారు క్రిష్. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞత తెలియజేస్తున్నానని కూడా ఆయన చెప్పారు. సో క్రిష్ వెళ్ళిపోవడం, దాంతో ఏఎం రత్నం కష్టాల్లో పడ్డారు. సో ఎట్లయినా సరే సినిమాని ముందుకు తీసుకురావాలి, ఎట్లయినా విడుదల చేయాలి అని చెప్పేసి తన వద్దకు వచ్చి కోరినప్పుడు నేను నిజానికి టైం కేటాయించలేని పరిస్థితిలో ఉన్నాను, కానీ ఆయన కోసం వచ్చాను. ఎంత బెస్ట్ ఇవ్వాలో అంత బెస్ట్ ఈ సినిమా కోసం నేను ఇచ్చాను. ఏ సినిమాకి ఎంతగా నేను కష్టపడలేదు, అంతగా కష్టపడ్డాను. ఈ సినిమాకి క్లైమాక్స్ అనేది చాలామందిని అందరినీ కూడా ఇన్స్పైర్ చేస్తుంది. 57 రోజుల పాటు ఆ క్లైమాక్స్ని షూట్ చేశాం. మే నెల మండు టెండల్లో కష్టపడి పనిచేశాం అని ఇలా ఆయన చెప్పుకొచ్చారు. చాలా ఎమోషనల్గా కూడా ఆయన మాట్లాడారు. హరిహర వీరమల్లు కోసం ఆయన ఇలా కదిలి రావడం, ఒక టైం ఇవ్వటం అనేది నిజంగా ఏఎం రత్నంకి సంబంధించి నిర్మాత ఏఎం రత్నంకి సంబంధించి ఎంతో రిలీఫ్ని ఇచ్చి ఉంటుంది. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కోసం ఆయన పడినటువంటి కష్టం మామూలుది కాదు. 5 ఏళ్ల పాటు ఒక సినిమా నిర్మాణంలో ఉందంటే దానికోసం తీసుకున్నటువంటి ఫైనాన్స్కి ఎంత వడ్డీ కట్టాల్సి వస్తుంది. సో అంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నారు. అలాంటి స్థితిలో మళ్ళీ ఈ సినిమా విడుదలవుతుందంటే 2-3 డిస్ట్రిబ్యూటర్లు తమ పాత అప్పుల్ని సెటిల్ చేయాలని చెప్పేసి ఫిలిం ఛాంబర్ని ఆశ్రయించారు. ఒకళ్ళు ఏషియన్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళైతే 2,60,00,000 ఇంకొక డిస్ట్రిబ్యూటర్ అయితే 90 లక్షలు ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ఛాంబర్ని ఆశ్రయించడం, ఛాంబర్ కూడా ఒక నోటీస్ని, ఒక బహిరంగ లేఖని విడుదల చేయడం కూడా మనం చూసాం. అవన్నీ కూడా దానికోసం సెటిల్ చేయాల్సి ఉంది ఏఎం రత్నం అని కూడా ఛాంబర్ వాళ్ళు పేర్కొన్నారు. మరి ఇలాంటి కష్టాల మధ్య ఒక సినిమాని బతికించాలంటే ఎంత కష్టపడాలి ఏంటి, ఆ సినిమాని బతికించడం కోసమే తాను ఇప్పుడు వచ్చాను అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పారు. నిజంగా సో జ్యోతికృష్ణ కూడా ఈ సందర్భంగా చెప్పారు, ఒక 20 నిమిషాల సేపు వచ్చేటువంటి యాక్షన్ ఎపిసోడ్కి పవన్ కళ్యాణ్ స్వయంగా కొరియోగ్రఫీ అందించారని చెప్పేసి, అంటే యాక్షన్ కొరియోగ్రఫీ. జానీ సినిమాకి కూడా తనే సొంతంగా యాక్షన్ కొరియోగ్రాఫర్గా దాన్ని కూడా పనిచేశారు. తనకి నచ్చినట్లు సినిమాలు చేయడానికి, తనకు నచ్చినట్లు సన్నివేశాలు తీయడం కోసమే టెక్నీషియన్గా మారాను. నేను కావాలని చెప్పేసి ఎప్పుడు యాక్టర్ని కావాలనుకోలేదు, యాక్సిడెంటల్గా యాక్టర్ని అయిన వాడిని. మొదట్లో సినిమాలు చేసేటప్పుడు ఆ సినిమాలు ఇబ్బంది అయిపోయి మా వదిలితో కూడా చెప్పాను, నేను ఇక నా వల్ల కాదు ఈ సినిమాలు చేయడం అని చెప్పేసి. ఎందుకంటే ఆయన మనస్తత్వానికి విరుద్ధమైనటువంటి పనులు సినిమా రంగంలోకి వచ్చాక చేయాల్సి వచ్చింది. అది ఆయన ఆవేదన. సో అది ఆయన మనస్తత్వానికి విరుద్ధమైనటువంటి పనులు చేయాల్సి వచ్చింది అనేటువంటి ఒక బాధ. అందుగురించే వదినతోటి, అంటే చిరంజీవి సత్యమణి సురేఖ గారికి ఒక తన తల్లి తర్వాత మళ్ళీ తల్లిలాగా సురేఖ గారిని పవన్ కళ్యాణ్ భావిస్తారు. ఆమెకు అనేక సార్లు
చెప్పుకున్నానని కూడా, అంటే తన బాధని ఎప్పుడు కూడా వదినతోనే ఆయన పంచుకునేవాడు. సో అంత అనుబంధం వాళ్ళిద్దరి మధ్య ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య వదిన మరిది అనే బంధం కంటే కూడా తల్లి కొడుకు అనే బంధమే ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాంటి బాంధవమే అది. అందుగురించే తనకి ఏ కష్టం వచ్చినా, ఏ సంతోషం వేసినా అవన్నీ కూడా వదినతోనే పవన్ కళ్యాణ్ పంచుకునేవాడు. సో అట్లా సినిమా రంగంలోకి వచ్చిన మరి ఆయన జానీ పెద్ద ఖుషి అనే సినిమా తీసి సూపర్ డూపర్ హిట్ కొట్టిన తర్వాత డైరెక్టర్ అవ్వాల్సిన పని ఏముంది. కానీ సో ఆయన మనసులో ఉన్నది, తను ఏదైతే తనకు నచ్చినట్లు చేయాలనుకున్నారో దానికోసం జానీ సినిమాతోటి డైరెక్టర్ అయ్యారు. ఆ తర్వాత నుంచి ఆయన మొత్తం దానివల్ల ఆయన కెరీర్కి ఇబ్బందులు ఎదురయ్యాయి. చిరంజీవికి సరైనటువంటి వారసు వచ్చాడు తమ్ముడు రూపంలో అని చెప్పేసి అందరూ అప్పుడు భావిస్తున్న వేళ ఆయన తీసుకున్నటువంటి ఆ నిర్ణయం ఆయన కెరీర్ని దెబ్బ కొట్టే పరిస్థితి ఏర్పడింది. అయినప్పటికీ కూడా ఆయన ఏమని మారలేదు. తన మనసు ఏం చెప్పిందో అలా చేసుకుంటూనే ఆయన ముందుకు సాగుతూ వచ్చారు. సో ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి రాజకీయాలకి అలాగే ఈ ప్రభుత్వ కార్యకలాపాలకి టైం అంతా కూడా సరిపోతూ ఉంది. మరి సినిమా కోసం ఆయన ఎలా చేయాలి? అందుగురించే ఏం రత్నం కష్టాలు చూసి ఇక ఇట్లా కాదనుకొని వచ్చి ఆ సినిమాని పూర్తి చేశారు. ఇప్పుడు ఆ సినిమా ఒక ప్రమోషన్ ఈవెంట్లో కూడా పాల్గొని రత్నంకి భరోసా ఇచ్చారు. రత్నం మీద ఆయన కాన్సర్న్ ఎలా ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా రత్నం గారి పేరుని నేను రిఫర్ చేశాను అని కూడా, రికమెండ్ చేశానని కూడా ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. సో ఇప్పుడు ఏదైతే పవన్ కళ్యాణ్ ఇలా వచ్చి మీడియాని అడ్రస్ చేయటం అనేది మాత్రం నిజంగా ఆ సినిమా హరిహర వీరమల్లు సినిమాకి ఎంతో కొంత మేలు చేస్తుంది అని చెప్పేసి ఆ సినిమా బృందం అలాగే ఏం రత్నం గట్టిగా నమ్ముతూ ఉన్నారు. అభిమానులు కూడా, పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. తమ హీరో ఇలా వచ్చి ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్లో పాల్గొనడం అనేది ఖచ్చితంగా వాళ్ళ మనసుల్ని మాత్రం ఆనందింపజేసింది. 24వ తేదీ జూలై 24వ తేదీ హరిహర వీరమల్లు మన ముందుకు వస్తుంది. చూద్దాం నిజంగా ఆయన చెప్పింది. ఎందుకంటే ఈ సినిమా చాలా పొటెన్షియల్ ఉంది అని చెప్పారు కాబట్టి ఈ సినిమాలో మరి ఆయన చెప్పిన మాటలకు తగ్గట్టు ఈ సినిమాలో విషయం ఉంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని చెప్పడానికి ఏమాత్రం సంకోచించాల్సిన పని లేదు. కానీ నిజంగా ఆ స్టఫ్ ఆ సినిమాలో ఉందా లేదా అనేది 24వ తేదీ తెలుస్తుంది. అంతవరకు లెట్ us వెయిట్ అండ్ సీ.